ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్ పై వివరాలు తెలపనున్న కేంద్రం. ఆల్ పార్టీ మీటింగ్ కు ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చించే ఛాన్స్. రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ. ఆపరేషన్ సింధూర్ వివరాలు రాష్ట్రపతికి వివరించిన మోడీ. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమీక్ష. పలు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్. ప్రధాని మోడీ విదేశీ పర్యటన రద్దు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టూరు రద్దయినట్లు పీఎంఓ వెల్లడి. చంద్రయాన్ మంగళయాన్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలను కొనియాడిన దేశ ప్రధాని. ఇరవై 25 నిమిషాలు 9 స్థావరాలు 80 మంది టెర్రరిస్టుల హతం. ఆపరేషన్ సింధూర్ యాక్షన్. భారత్పై ప్రతీకార చర్యలకు పాక్ సన్నాహాలు. ఇండియా దాడులపై కౌంటర్ కు పాక్ ఆర్మీ బలగాల ప్లాన్. యుద్ధ ప్రణాళికల్లో దాయాది దేశం. మే 10 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు. భారత్ తన ప్రస్తుత ఆపరేషన్లు ఆపితే మేము ఆపుతాం. పాక్ రక్షణ మంత్రి కవాజ్ ఆసిఫ్ కీలక వ్యాఖ్య. మరోసారి దొంగ బుద్ధి బయట పెట్టిన పాక్. ఎల్ఓసి వెంబడి కాల్పులు. 15 మంది భారత పౌరులు మృతి. ఆపరేషన్ సింధూర్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై చర్చ. ఇవాళ భారత సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ. పాల్గొననున్న సీఎం రేవంత్. అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి సెలవులు రద్దు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత దాడులను స్వాగతిస్తాం. ఆపరేషన్ సింధూర్ పై అస్దుద్దీన్ హర్షం. హైదరాబాద్ లో పటిష్ట భద్రత మధ్య మిస్ వరల్డ్ పోటీలు. దేశంలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇకపై చెరువులు, పార్కుల ఆక్రమణలపై హైడ్రా పిఎస్ లో కేసులు. ఇవాళ హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్. హామీల అమల్లో కూటమి సర్కార్ ఫెయిల్. ప్రభుత్వ దుర్మార్గాలు చూసి తనలో మార్పు వచ్చిందన్న జగన్. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్. 22 మంది మావోయిస్టులు మృతి. అల్లూరు జిల్లా దుమ్మకొండ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. 4 మావోయిస్టులు మృతి. భారీగా ఆయుధాలు స్వాధీనం. హైదరాబాద్ లో భారీగా ఢిల్లీ మద్యం బాటిళ్ల పట్టివేత. 4 లక్షల విలువైన 105 మద్యం బాటిళ్లు సీజ్. కొన్ని ప్రాంతాల్లో ఎండ, మరికొన్ని చోట్ల వర్షం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణం. తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు వర్షాలు. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ గుడ్ బై. వన్డే ఫార్మాట్ లో కొనసాగుతానన్న హిట్ మ్యాన్.